మీ నాలుకతోనే మీ మైండ్ని కంట్రోల్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? ట్రై కూడా చేస్తారు కదా. అయితే ఇది ఏన్షియంట్ యోగిస్ యూజ్ చేసే ఒక టెక్నిక్, కేచరి ముద్ర అంటారు దీన్ని. కానీ దీన్ని 90% పీపుల్ తప్పుగా చేస్తుంటారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేచరి ముద్ర అంటే మన నాలుకను మెల్లగా పైకి మడిచి నోటి పై భాగం అంటే పైన ప్యాలెట్కి టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండడం. లైక్ ఫస్ట్ హార్డర్ పార్ట్కి టచ్ చేయాలి, తర్వాత ఇంకా లోపలికి మడిచి పెడితే మనకి సాఫ్ట్ ప్యాలెట్ ఒకటి దొరుకుతూ ఉంటుంది మన టిప్ ఆఫ్ ది టంగ్కి. సో దాన్ని టచ్ చేసుకొని మనము యోగా ప్రాక్టీసెస్, ప్రాణాయామ ప్రాక్టీసెస్ కనుక చేస్తూ ఉంటే అది చాలా ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. దీనివల్ల థాట్స్ అనేవి మెల్లిగా స్లో డౌన్ అవుతూ ఉంటాయి. ఇది బయటకి కనిపించడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇన్సైడ్లో చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ని తీసుకొస్తూ ఉంటుంది. ఈ ముద్ర మాత్రమే ఎందుకు ఇంత స్పెషల్? మన బాడీలో ఎనర్జీ అంటే ప్రాణశక్తి కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. దాన్నే ప్రాణ అంటూ ఉంటాం మనం. సాధారణంగా ఈ ఎనర్జీ బయటకి అంటే సెన్సెస్కి, థాట్స్కి వెళ్తూ ఉంటుంది. అందుకే మన మైండ్ రెస్ట్లెస్గా ఉంటూ ఉంటుంది. కానీ కేచరి ముద్ర చేస్తే నాలుక ఒక స్విచ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎనర్జీ బయటకి వెళ్లకుండా లోపల రీడైరెక్ట్ అవుతూ ఉంటుంది. ఇమాజిన్ చేయండి, మీ మైండ్ ఒక వాటర్ ట్యాంక్ లాంటిది. నార్మల్గా వాటర్ ఎనర్జీ బయటకి లీక్ అవుతూ ఉంది, థాట్స్, స్ట్రెస్ లాంటి ఎనర్జీ. కానీ ఈ ముద్ర వల్ల ఆ లీక్ క్లోజ్ అవుతూ ఉంటుంది. రిజల్ట్ ఏమవుతుంది? ఎనర్జీ సేవ్ అవుతూ ఉంటుంది, మైండ్ కామ్ అవుతూ ఉంటుంది, మెడిటేషన్ అనేది డీప్ అవుతూ ఉంటుంది. సో కేచరి ముద్ర ఈజ్ ఈక్వల్ టు బయటకి పోతున్న ఎనర్జీని లోపలికి తిరిగి తీసుకురావడం అని అర్థం. సో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే సేఫెస్ట్ వేలో ప్రాక్టీస్ చేయరు. చాలామంది ఈ కేచరి ముద్రని తప్పుగా చేస్తూ ఉంటారు. ఫోర్స్ చేయడం, నాలుకని బలంగా పైకి పుష్ చేస్తూ, ఇది పెయిన్ని, ఇంజ్యూరీని క్రియేట్ చేస్తుంది. సో మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ కేచరి ట్రై చేయడం. యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా అడ్వాన్స్ లెవెల్ని ట్రై చేయొద్దు. ఇది గురూస్ ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఒక ముద్ర. ఇది డేంజర్ అవుతుంది. సో క్రియాయోగా, హఠయోగా టెక్నిక్స్లో ఈ ముద్ర అనేది లేటర్ ఆన్ ప్రాక్టీసెస్లో వస్తూ ఉంటుంది. సో మీరు ఫస్టే దీన్ని డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా తప్పు. మిస్టేక్ నెంబర్ 3, పేషెన్స్ లేకపోవడం. ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి అనుకుని ఓవర్గా చేయడం ప్రాక్టీస్. ఇది రివర్స్గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది జిమ్ ఎక్సర్సైజ్ కాదు, స్లో ప్రాసెస్. సో దీన్ని జాగ్రత్తగా గురు ముఖంగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కేచరి ముద్రని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేర్చుకుందాం. స్టెప్ 1, కంఫర్టబుల్గా కూర్చోండి. లైక్ క్రాస్ లెగ్స్ వేసుకొని చైర్లో అన్నా కూర్చోవచ్చు, లేదంటే యోగా మ్యాట్ తీసుకుని అన్నా మీరు మెడిటేషన్కి కూర్చున్నట్టు, ప్రాణాయామ చేయడానికి కూర్చున్నట్టు కూర్చోండి. ఐస్ని క్లోజ్ చేసుకోండి, రిలాక్స్ అవ్వండి. నాలుకను నెమ్మదిగా పైకి పంపించండి. ఫస్ట్ హార్డ్ పార్ట్ తగులుతుంది, తర్వాత కొంచెం చిన్న ఫోర్స్ చేసి సాఫ్ట్ పార్ట్కి ట్రై చేయండి. బ్రీత్ మీద ఫోకస్ పెట్టండి. 2 to 3 minutes మాత్రమే ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్లో. దీనివల్ల ఏం జరుగుతుంది? సలైవా ఇంక్రీజ్ అవుతుంది, కామ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, మైండ్ స్లైట్గా క్వైట్ అవుతూ ఉంటుంది. ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో మనము ఏమీ గట్టి ప్రాక్టీసెస్ చేయట్లేదు. సో ఇది చాలా చిన్న స్టార్టింగ్ ప్రాక్టీస్. సో కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాక్టీస్ని మొదలు పెట్టండి. సో ఇప్పుడు సైన్స్ వర్సెస్ యోగా ఎక్స్ప్లెనేషన్. కేచరి ముద్ర గురించి యోగీస్ ఒకలా చెప్తారు,
సైన్స్ ఇంకోలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యోగిక్ వ్యూలో ప్రాణ అప్వర్డ్కి ఫ్లో అవ్వాలి, హయ్యర్ అవేర్నెస్ స్టేట్స్కి వెళ్ళాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ సైన్స్ ఏమంటుందంటే ఈ ప్రాక్టీస్ వలన నర్వ్ సిస్టమ్ కామ్ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది, ఫోకస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అని. కానీ 2 వేస్లో చూసిన బెనిఫిట్స్ మాత్రం రియల్గా ఉన్నాయి ఇందులో. మన బ్రెయిన్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. యోగీస్ ఏం చెప్తారు అంటే ఈ ముద్ర ద్వారా ఆ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని. కానీ సైన్స్లో ఇంకా క్లియర్ ప్రూఫ్ లేదు ఇది. ఇప్పుడు దీంట్లో మిత్స్ వర్సెస్ రియాలిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. కేచరి ముద్ర చేస్తే సూపర్ పవర్స్ వస్తాయి అనేది ఒక మిత్. రియాలిటీ ఏంటంటే మైండ్ కామ్ అవుతుంది, ఫోకస్ బెటర్ అవుతుంది, మెడిటేషన్లో డీప్ లెవెల్స్కి రీచ్ అవ్వచ్చు. ఇది మ్యాజిక్ కాదు, ప్రాక్టీస్ వలన ఇంప్రూవ్ అవుతూ ఉంటాము. ఈ ప్రాక్టీస్ ఎవరు చేయవచ్చు? మెడిటేషన్ చేస్తూ ఉన్నవాళ్ళు, ఇంకా డీప్గా మెడిటేషన్ చెయ్యాలి అనుకునే వాళ్ళు, స్ట్రెస్ ఉన్నవాళ్ళు, ఫోకస్ ఇంప్రూవ్ కావాలి అనుకునే వాళ్ళు, బిగినర్స్ కొంచెం వితౌట్ ఎనీ నాలెడ్జ్ అవాయిడ్ చేస్తే బెటర్. దీనివల్ల మనకి రిజల్ట్స్ ఎంత ఫాస్ట్గా వస్తాయి అని అంటే 1 to 2 days చేస్తే స్లైట్గా కామ్ అవుతుంది మైండ్. 1 to 2 weeks చేస్తే బెటర్గా ఫోకస్ అవుతుంది. లాంగ్ టర్మ్లో చేస్తే డీప్ మెడిటేషన్ లెవెల్స్ రీచ్ అవుతారు, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. నేను మొదట ట్రై చేసినప్పుడు మైండ్ ఇమీడియట్గా కామ్ అవ్వలేదు, కానీ మెల్లిమెల్లిగా చేంజ్ని నోటీస్ చేశాను. ఇది సింపుల్ టెక్నిక్లా కనిపిస్తుంది, కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు ఇందులో. సో ఇంకా నెక్స్ట్ స్టేజ్ మనము సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, అది ఎక్కడ సెక్రియేట్ అవుతుంది, దీని డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అది తెలుసుకోవడం వలన మనకి చాలా మైండ్ గురించి క్లారిటీ వస్తుంది. So please like, share and subscribe for further details.